హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని తలుస్తూ నేను మీ సోదరి లక్ష్మి. క్షమించండి. చాలా గ్యాప్ వచ్చేసింది కదా! వీడియో చేయడానికి. ట్రావెల్‌లో ఉండి 2 వారాలు బిజీగా ఉన్నాను. నాకు కుదిరినప్పుడల్లా తప్పకుండా వీడియోతో మీ ముందుంటాను. మనం స్టోర్స్‌కి వెళ్లి ఆల్మండ్స్, పిస్తాచియోస్, వాల్‌నట్స్ ఇలా నట్స్ హెల్తీ అని చెప్పి కొనుక్కుంటూ ఉంటాం కదా! అసలు నట్స్ ఎలా ఫార్మింగ్ చేస్తారు? అందులోనూ అమెరికాలో ఎలా ఫార్మింగ్ చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ముందు ల్యాండ్ కొనాలి. ల్యాండ్ కొనాలి అంటే వాటర్ రిసోర్సెస్ చాలా ఇంపార్టెంట్. వాటర్ రిసోర్సెస్ ఉన్న ల్యాండ్‌ని కొనుక్కోవాలి. లేకపోతే చాలా కష్టపడాల్సొస్తుంది. వాటర్ రిసోర్స్ తెచ్చుకోవడానికి. అలానే చాలా మనీ కూడా ఖర్చు పెట్టాల్సొస్తుంది. ఒక్కోసారి ల్యాండ్ పక్కనే కెనాల్ ఉంటుంది. కానీ ఆ ల్యాండ్‌కి ఆ కెనాల్ వాటర్ వాడడానికి పర్మిషన్స్ ఉన్నాయో లేదో చూసుకొని కొనుక్కోవాలి. వాటర్ ఉంది కదా! పక్కన కెనాల్ ఉంది కదా! అనుకోనేసుకుంటే మనం చాలా మిస్టేక్ అయిపోతుందనమాట. సో, వాటికి పర్మిషన్ ఉంటేనే కొనుక్కోవాలి. ల్యాండ్‌లో వాటర్ రిసోర్సెస్ మరియు ట్రీస్ గనక ఉంటే వాటి ఏజ్‌ని బట్టి $8,000 నుంచి $40,000 పర్ ఏకర్ ఉంటుంది. ఒకసారి ల్యాండ్ కొన్నాక మనం ఓన్‌గా ఫార్మింగ్ చేద్దామా? లేక కస్టమ్ ఫార్మింగ్‌కిద్దామా? లేక లీజింగ్ ఆప్షన్‌కివ్వడమా? అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. మనం ఓన్‌గా ఫార్మింగ్ చేసుకోవాలనుకుంటే ఇటు వర్క్స్ చేసుకుంటూ అటు ఫార్మింగ్ చేసుకోలేం కాబట్టి స్టాఫ్‌ని పెట్టుకోవాలి. ఒక పర్సన్‌కి $4,000 నుంచి $7,000 పర్ మంత్ ఖర్చవుతుంది. ఆల్మండ్, వాల్‌నట్ ఆర్ పిస్తాచియో ఒక్కో ట్రీ కాస్ట్ వచ్చేసి అరౌండ్ $10 నుంచి $25 వరకు ఉంటుంది. వాటి వెరైటీస్‌ని బట్టి. పిస్తాచియోకి రూట్ స్టాక్ కింద ప్లమ్ ఆర్ పీచ్ ట్రీ వాడతారు. అలానే మొక్క పెరిగేటప్పుడు మెయిన్ ట్రీ గ్రో అయ్యేలా చూసుకోవాలి. క్రింద నుంచి వచ్చే ప్లమ్ ట్రీ ఆర్ పీచ్ ట్రీ స్టెమ్స్‌ని కట్ చేసుకోవాలి. పిస్తాచియోస్ 5 ఫీమేల్ ట్రీస్ తర్వాత ఒక మేల్ ట్రీ పెట్టుకోవాలి పాలినేషన్‌కి. తర్వాత ఆల్మండ్స్‌కైతే అవసరం లేదు. సెల్ఫ్ పాలినేటెడ్ అండ్ బీస్‌ని గూడా తీసుకొస్తారనమాట. రెంట్‌కి తీసుకొచ్చి పాలినేషన్‌కి ఉపయోగపడేలాగా రెంటు పర్పస్‌గా తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. వాటికి కూడా ఖర్చవుతుంది. వాల్‌నట్స్‌కైతే పెరాడాక్స్ రూట్ స్టాక్ ఉంటుందండి. ఆల్మండ్స్ ప్లాంట్స్‌ని డైరెక్ట్‌గా ప్లాంట్ చేసుకోవచ్చు. మొత్తం టోటల్‌గా సాయిల్ డ్రిప్పింగ్‌కి, డిస్కింగ్‌కి, ఇరిగేషన్ సిస్టమ్‌కి, ప్లాంటింగ్‌కి అన్నిటికి కలిపి $5,000 నుంచి $8,000 పర్ ఏకర్ ఖర్చవుతుంది. ఇది ఒక్కసారికే ఖర్చు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఫెర్టిలైజర్స్‌కి, వాటర్‌కి ఎవ్రీ మంత్ కడుతూ ఉండాలి గదా! వాటర్ అవి మనము వేరే చోట నుంచి తెచ్చుకున్నామనుకోండి అప్పుడు. తర్వాత హెర్బిసైడ్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, యుటిలిటీస్‌కి, తర్వాత మూవింగ్‌కి, స్ప్రేయింగ్‌కి, హార్వెస్టింగ్‌కి వీటన్నిటికి కలిపి $2,000 నుంచి $4,000 పర్ ఏకర్ ఖర్చవుతుంది. హార్వెస్టింగ్ చేసేటప్పుడు షేకింగ్‌కి $120 నుంచి $150 పర్ ఏకరు, స్వీపింగ్‌కి $100 పర్ ఏకరు, పికింగ్‌కి $175 నుంచి $200 పర్ ఏకర్ అవుతుందనమాట. ఇదంతా మనం ఇందాక ఖర్చవుతుందన్నాం గదా! హార్వెస్టింగ్‌కి ఆటిల్లోనే వచ్చేస్తుంది. కాకపోతే ఇండివిడ్యువల్‌గా ఇలా ఖర్చవుతుంది. తర్వాత హల్లింగ్‌కి 2 సెంట్స్ నుంచి 8 సెంట్స్ పర్ పౌండ్ చార్జ్ చేస్తారు. తర్వాత ప్రాసెసింగ్ స్టెప్. అక్కడికి వెళ్ళినాక యూఎస్‌డీఏ గ్రేడింగ్ చేస్తుంది. నట్ సైజుని బట్టి, క్వాలిటీని బట్టి. ఆ తర్వాత 2 రకాలుగా ఫార్మర్స్ నట్స్‌ని అమ్మడం ఉంటుంది. ఒకటి వచ్చేసి కాల్పూల్ ఆప్షను. అదేంటంటే మనకి రేట్ ఎప్పుడు బావుంటే అప్పుడు అమ్ముకోవచ్చనమాట. వాళ్ళ దగ్గరే పెట్టి స్టాక్‌ని. అది పూల్ ఆప్షన్. ఇంకొకటొచ్చేసి సీజనల్ పూల్ ఆప్షన్. అదేంటంటే యూఎస్‌డీఏ గ్రేడింగ్ అయినాక ఆ టైంలో ఎంత రేట్ ఉంటే అంతకు అమ్ముకోవడం. కోవిడ్ తర్వాత నట్స్ ప్రైస్ బాగా డ్రాప్ అయిపోయాయంటండి. ఇప్పుడు ఆల్మండ్ ప్రైస్ అయితే అరౌండ్ $2.40 ఉందన్నమాట. అదే 2014 ఇయర్‌లో అయితే గనక $4 ఉండేది. ఆల్మండ్ క్రాప్ కూడా పర్ ఏకరు 1800 పౌండ్స్ నుండి 2500 పౌండ్స్ వరకు ఉంటుంది. డిపెండ్స్ ఆన్ వెదర్ కండిషన్స్, వాటర్ రిసోర్సెస్, ట్రీ ఏజ్‌ని బట్టి. ఒక్కోసారి 1000 పౌండ్స్ కూడా రావచ్చనమాట. ఒక్కోసారి 3000 పౌండ్స్ పర్ ఏకర్ రావచ్చు. బాగా పండితే మాత్రం మంచిగా లాభాలొస్తాయి. లేదా వాటి ఖర్చులకే సరిపోతాయన్నమాట. మనకు తెలిసిందే కదా! ఫార్మింగ్ అంటే ఎంత కష్టమో. తర్వాత ఆల్మండ్ ట్రీస్‌కి 6 ఇయర్స్ ఏజ్ నుంచి హై ఈల్డ్ ఉంటుందండి.
బాగా వస్తాయి ఆల్మండ్స్. వాటి లైఫ్ స్పాన్ వచ్చి 25 ఇయర్స్ వరకే ఉంటుంది. పిస్తాచియోస్ లైఫ్ స్పాన్ వచ్చేసి 100 ఇయర్స్ ఉంటుంది. హై ఈల్డ్ వచ్చేసి 16 ఇయర్స్ నుంచి ఏజ్ నుంచి పిస్తాచియోస్ బాగా వస్తాయన్నమాట. అంటే 4, 5 ఇయర్స్ నుంచి కొంచెం వస్తాయి కానీ అంత మంచి ఈల్డ్ రాదన్నమాట. 16 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతదన్నమాట బాగా క్రాప్. ఆ తర్వాత అరౌండ్ 2000 నుంచి 4000 పౌండ్స్ పిస్తాచియోస్ పర్ ఏకర్ వస్తాయి. వాటి ప్రైస్ వచ్చేసి $2.10 వరకు అరౌండ్ ఉంటుందండి పర్ పౌండ్. వాటి ప్రైస్ వచ్చేసి. తర్వాత వాల్‌నట్ ట్రీస్ వచ్చేసి లైఫ్ స్పాన్ 100-300 ఇయర్స్ వాటి యొక్క వెరైటీస్‌ని బట్టి ఉంటుంది. వాటి హై ఈల్డ్ వచ్చి 15 ఇయర్స్ ఏజ్ నుంచే వస్తుంది. వాల్‌నట్స్ వచ్చేసి 1000-2000 పౌండ్స్ పర్ ఏకర్ వస్తాయండి. వాటి ప్రైస్ అరౌండ్ $1.20 ఉంటుంది పర్ పౌండ్. కింగ్ ఆఫ్ ద నట్ వచ్చేసి వాల్‌నట్ అంటాం కదా! హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువుంటాయి వాల్‌నట్స్‌లో. కానీ మిగతా వాటితో కంపేర్ చేస్తే వాటి ప్రైస్ చాలా తక్కువుంది. పంట కూడా తక్కువే పండుతుంది. ఫార్మర్స్ మోర్ ఫార్మింగ్ చేయాలి అన్నా, వాటర్ రిసోర్సెస్ మంచిగా కల్పించాలి. ఆర్గానిక్ ఫార్మింగ్‌కి కొంచెం ఫండ్స్ ఇచ్చి అలా హెల్ప్ చేయాలి. ఎంకరేజ్ చేయాలి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి. లేకపోతే పెస్టిసైడ్స్ చాలా ఎక్కువ వాడుతూ ఉన్నారు గదా! సో, అది తగ్గించాలి అంటే కొంచెం ఎంకరేజ్ చేశారనుకో ఆర్గానిక్ ఫార్మింగ్‌కి కొంచెం రేటు ఇంకొంచెం మోర్ బెనిఫిట్స్ ఇవ్వడం గాని ఇలాంటివి చేస్తే ఎక్కువ రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా కన్వర్ట్ అవ్వచ్చు. అలానే నట్స్ రేట్స్ కూడా పెరగాలి. అప్పుడే కొంచెం ఫార్మింగ్‌కి గిట్టుబాటు అవుతూ ఉంటుందన్నమాట రైతులకి మంచిగా. తర్వాత కస్టమ్ ఫార్మింగ్ చేయాలి అనుకుంటే మేనేజ్‌మెంట్ ఫీజ్ వచ్చేసి $12 నుంచి $14 పర్ ఏకర్ అండి. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఏం చేయాలి అనేది చెప్తూ ఉంటారు. కానీ వాటికయ్యే ఖర్చు మనమే పెట్టుకోవాలి. ఇంకొకటి వచ్చి లీజింగ్ ఆప్షన్ అన్నాను కదా! లీజింగ్ ఆప్షన్ వచ్చేసి ఓపెన్ ల్యాండ్ అయితే గనక $300 నుంచి $500 వరకు పర్ ఏకర్ ఇస్తారు. అదే గనక ట్రీస్ కనుక ఉంటే వాటి ఏజ్‌ని బట్టి వాటర్ రిసోర్సెస్ కనుక ఉంటే $1000 నుంచి $1500 వరకు ఇస్తారనమాట. వాటర్ రిసోర్సెస్ కనుక లేకపోతే అసలు లీజ్ ఆప్షన్ అసలు లీజ్‌కే తీసుకోరు. సో, ఇదేంటంటే మనకి ల్యాండ్ కొనుక్కుంటాము, మొక్కలవి ఉంటాయి. కానీ మనకి చేసుకునే టైం ఉండదు. సో, అలాంటి వాళ్ళకి ఈ లీజ్ ఆప్షన్ చాలా చాలా బావుంటుందనమాట. సో, అంటే పర్వాలేదు అనుకుని ఇచ్చేసేయొచ్చు. అదే లేజీగా గనక మనకి చేసుకునే టైం గూడా లేదు అనుకుంటే అప్పుడు మనకి మనుషుల్ని కూడా పెట్టుకోలేము అనుకుంటే అప్పుడు ఆహ్, కస్టమ్ ఆప్షన్‌కెళ్ళి ఎళ్ళొచ్చనమాట. అదొచ్చేసి $12 నుంచి $14 పర్ ఏకర్ అని చెప్పాం గదా! సో, అలా. ఇలా 3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మనం ల్యాండ్ కొనుక్కున్నాక ఎలా ఫార్మింగ్ చేయాలి అనేది. సో, ఈ వాటర్ ప్రాబ్లమ్స్ వల్ల ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే చాలామంది జీరో వాటర్ కన్జంప్షన్ ఉన్న అగావే ఫార్మింగ్‌లోకి కన్వర్ట్ అయిపోతున్నారు. వాటిల్లో వచ్చేసి బ్లూ అగావే, ఎస్పాడిన్ అగావే, యోలో అగావే ఇలా ఇలా డిఫరెంట్ అగావే ప్లాంట్స్ ప్లాంట్ చేస్తున్నారు. ఒక్కో అగావే ప్లాంట్ ఖర్చొచ్చేసి $8 పడుతుందండి ప్లాంట్ చేయడానికి. హార్వెస్టింగ్‌కి 5-8 ఇయర్స్ పడుతుంది. ఆ తర్వాత వాటికొచ్చిన పిలకలను సైడ్స్ కింద భూమిలో ఇంకా చాలా వస్తాయన్నమాట. వాటిని మళ్ళీ రీప్లాంటింగ్ చేసుకోవచ్చు. అలాగే అగావే వల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయన్నమాట. అగావే షుగర్ సబ్స్టిట్యూట్ తయారు చేస్తున్నారు. అలానే టెకిలా, మెస్కెల్ స్పిరిట్స్‌లో తయారు చేస్తున్నారు. అలానే స్కిన్ కేర్‌కి గ్రానోలా బార్స్, ఎనర్జీ బార్స్ బైండింగ్‌కి ఏజెంట్‌గా కూడా ఈ అగావేని వాడుతున్నారు. సో, ఇవండి ఫార్మింగ్ విశేషాలు. అండ్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ మీకు మరియు మనకి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎంతో ప్యాషన్‌తో ఫార్మింగ్ చేస్తున్న మా కజిన్స్ లాంటి ఫార్మర్స్ అందరికీ థాంక్ యూ చెప్తూ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి ఫార్వర్డ్ చేయండి. థాంక్ యూ.